అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా బాహుబలి 2 సినిమా 2017 సంవత్సరంలో వచ్చి 1812 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొట్టి చాలా హ్యూజ్ నెంబర్ని, చాలా హ్యూజ్ ఒక బెంచ్ మార్క్ నెంబర్ని సెట్ చేసి ఇక ఇండియన్ సినిమాలో ఏ సినిమా కూడా దీన్ని దాటలేదు అనే కైండ్ ఆఫ్ రికార్డ్ని క్రియేట్ చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దంగల్ని చైనాలో రిలీజ్ చేసి అక్కడ 1300 కోట్లు కొట్టిందన్నారు. ఓకే, మొత్తంగా అది 2024 కోట్లకి వెళ్ళిపోయింది. బట్ బట్ ఇండియాలో అయితే కలెక్ట్ చేయలే కదా. బాహుబలి 2 ఇండియాలో కలెక్ట్ చేసింది. ఇండియాలో 1042 కోట్ల నెట్ కొట్టింది. ఇండియాలో 1480 కోట్ల దాకా గ్రాస్ కొట్టింది. అంత ఎట్లా కొట్టింది? ఆ సినిమాకున్న కంటెంట్ అది. సో చాలా హ్యూజ్ లెవెల్లో ఇండియాలోనే కలెక్ట్ చేసింది. దంగల్ అయితే ఇండియాలో కలెక్ట్ చేయలే. సో ఆ తర్వాత ఇండియాలో ఏ సినిమా కూడా అంత భారీ స్థాయిలో కలెక్ట్ చేయకపోవచ్చు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే వచ్చేసింది. ఒకవేళ ఇండియాలో ఎవరైనా కలెక్ట్ చేయాలి అంటే, ఏదైనా ఒక సినిమా కలెక్ట్ చేయాలంటే దాన్ని మళ్ళీ రాజమౌళి గారే తీయాలి, ఆర్ ఏదైనా ఒక ప్రభాస్ గారి సీక్వెల్ ఫ్యాక్టర్ సినిమా అనేది సాధ్యం అవుతుంది ఆయనకైతే, ఎందుకంటే ఆయన ఆల్రెడీ పాన్ ఇండియన్ హీరోగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి. లేదంటే రాజమౌళి గారు తీసే మహాభారతం సినిమాకో దేనికో దానికి వర్కౌట్ అవుతుంది. సో దానికి మాత్రమే 2000 crores అట్లా కలెక్ట్ చేసే స్టామినా ఉంటుంది. సో మిగతా ఏ సినిమాలు కూడా దాటలేవు అన్నట్టుగా అనుకోవడం జరిగింది. బట్ సర్ప్రైజింగ్లీ పుష్ప 2 క్రాస్డ్ బాహుబలి 2. నేను ఈ వీడియో చేసే టైంకి అది బాహుబలి 2కి చాలా దగ్గరగా ఉంది. సో నాకు తెలిసి ఇంకా విత్ ఇన్ 1 day ఆర్ 1.5 day అది డెఫినెట్గా బాహుబలి 2 అయితే బీట్ చేస్తుంది పుష్ప 2 అయితే, అందులో నో డౌట్ ఎట్ ఆల్. దంగల్ డౌట్, ఇంకా దంగల్ని బీట్ చేస్తుందో లేదో డౌటే మరి ఇంకా. సో అంత రన్ అయితే లేదు, బట్ చెప్పలేము, ఏమో ఒక 1900 దాకా వెళ్ళొచ్చేమో మరి పుష్ప 2. బట్ డెఫినెట్గా బాహుబలి 2 అయితే బీట్ చేసింది. బాహుబలి 2 కలెక్షన్స్ని దాటి కొట్టేసింది. ఇండియాలో అది 1200 కోట్ల నెట్ దగ్గర దాకా వెళ్తోంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అది ఈజీగా దాటేస్తుంది. అండ్ గ్రాస్లో కూడా అది బాహుబలి 2 దాటేస్తోంది. ఎటు చూసుకున్నా కూడా చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ని అయితే క్రియేట్ చేస్తోంది పుష్ప 2 సినిమా. సో అంత భారీ స్థాయిలో ఎలా కలెక్ట్ చేసింది, అసలు పుష్ప 2 బాహుబలి 2 కలెక్షన్స్ని ఎలా బీట్ చేయగలిగింది? బాహుబలి 2కి చాలా హ్యూజ్ హైప్ ఉంది, పుష్ప 2కి చాలా హ్యూజ్ హైప్ ఉంది. బట్ దాన్ని బీట్ చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతెందుకు నేను కూడా ఇనీషియల్గా పుష్ప 2 1500 కోట్లు కొడుతుంది మినిమం అన్న ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను నేను. ఓకే, అంతే, అంతవరకే ఉండొచ్చు మ్యాక్సిమం పొటెన్షియల్ ఆ సినిమాకి అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఎందుకంటే హిందీలో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక 500 నెట్, ఓకే, తెలుగులో ఒక 300 నెట్, ఆ తర్వాత తమిళ్ అవన్నీ కలిపి ఒక 200 మొత్తం కలిపి, అంటే తెలుగులో కూడా కొంచెం ఎక్స్ట్రా అయినా కూడా మొత్తం కలిపి ఒక 1000 నెట్ దాకా ఎక్స్పెక్ట్ చేసి అంటే ఓవర్సీస్ కూడా కలిపి మొత్తంగా ఒక 1500 కోట్లు దాకా వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేశా. బట్ సర్ప్రైజింగ్లీ ఇట్ గాట్ మోర్ కలెక్షన్స్ బికాస్ ఆఫ్ హిందీ మార్కెట్. బేసిక్గా హిందీ మార్కెట్ టూ మచ్ ఓన్ చేసుకుంది. సో టూ మచ్ కలెక్షన్స్ హిందీ మార్కెట్ నుంచి వచ్చేసినాయి. సో దానివల్ల ఈ సినిమా చాలా గట్టిగా కొట్టేసిందనే చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో పుష్ప 2 బాహుబలి 2ని ఎలా బీట్ చేయగలిగింది, అంటే ఏ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేసినాయి దానికి. కొన్ని ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తానే కదా అది డెఫినెట్గా బీట్ చేస్తుంది. సో ఏ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేయడం వల్ల బీట్ చేస్తుంది, ఈ వీడియోలో అదే డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే పుష్ప 2 ఈజ్ నాట్ ఏ లార్జ్ స్కేల్ సినిమా. అంటే బాహుబలి 2 అనేది లార్జ్ స్కేల్ సినిమా. అది దాంట్లో యుద్ధం సీక్వెన్స్లు ఉంటాయి, తర్వాత హెవీ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది, ఆ తర్వాత బ్రిడ్జ్లు కూలగొట్టడాలు ఇంకా చాలా ఉంటాయి కదా.
ఓకే. తర్వాత మళ్ళీ లాస్ట్ సీక్వెన్స్‌లో కూడా చాలా హ్యూజ్ లెవెల్‌లో మనకి ఆ ఫైటింగ్ అయితే ఉంటది. అండ్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది. ఎవ్రీథింగ్ ప్రతీదీ కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ అనే చెప్పాలి. డెఫినిట్‌గా. ఓకే. సో, చాలా హ్యూజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి 'బాహుబలి 2'లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ దానికి చాలా వీఎఫ్ఎక్స్ వర్క్ అవసరం అవుతూ ఉంటది. అండ్ చాలా గ్రాండ్ స్కేల్‌లో తీయాల్సి ఉంటది దాన్ని. బట్ 'పుష్ప 2' ఈస్ నాట్ థాట్ మచ్ గ్రాండ్ స్కేల్. 'పుష్ప 2' ఈస్ ఏ రూరల్ మాస్ సినిమా. బట్ అయినా కూడా ఎలా కలెక్ట్ చేసిందంటే ఆ మాస్ అనే పాయింట్. బేసిక్‌గా 'బాహుబలి 2'కి మిస్ అయిన పాయింట్ 'పుష్ప 2'కి ప్లస్ అయిన పాయింట్ మాస్. 'పుష్ప 2'లో ఉన్న మాస్ అపీల్ వల్ల బేసిక్‌గా ఏబీసీ 3 సెంటర్స్‌లోని కూడా ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. అంటే 'బాహుబలి 2'కి ఏమైందంటే ఏబీ సెంటర్స్‌లో మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉంటది. సి సెంటర్స్‌కొచ్చేసరికి కొంతమంది చూస్తారు కానీ అందరూ చూడరు. ఎందుకంటే అంత మాస్ వైబ్ ఉండదు. అందులో మంచి క్లాస్ వైబ్ ఉంటది. క్లాస్ యాక్షన్ సీక్వెన్స్‌లుంటాయి. ఇందులో అట్లా కాదు కదా! ఇది మాస్ యాక్షన్. సో, ఆ మాస్ వైబ్ అనేది 'పుష్ప 2' బేసిక్‌గా చాలా అంటే చాలా పెద్ద బూస్టప్‌నిచ్చింది. ఓకే. మెయిన్ బీసీ సెంటర్ ఆడియన్స్‌కి చాలా హ్యూజ్ కనెక్షన్ అయితే ఇచ్చేసింది. బాలీవుడ్ ఎప్పటినుంచో ఆ క్లాస్ సినిమాలు తీస్తూ వచ్చారు. సో, అది కొంచెం వాళ్ళకంతగా ఎక్కలే. సో, సడెన్‌గా 'పుష్ప' వచ్చి ఒక మంచి మాస్ సినిమా ఇచ్చేసరికి అది మాస్ నాటు స్టైల్ సినిమా ఇచ్చేసరికి ఇంకా వాళ్ళందరికీ కూడా గట్టిగా ఎక్కేసిందనమాట. సో, ఏ సెంటర్ వాళ్ళకేంటంటే ఆ శారీ కట్టడం, ఆ శారీతో డాన్స్ సీక్వెన్స్, ఆ శారీతో ఫైట్ సీక్వెన్స్, ఆ శారీతో యాక్షన్ సీక్వెన్స్, మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్‌లో కూడా అట్లాంటి కైండ్ ఆఫ్ సీక్వెన్సే. సో, ఇవన్నీ చూసేసరికి వాళ్ళకేంటంటే డెఫినిట్‌గా యూ నో అది చాలా గట్టిగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళు కూడా. సో, వాళ్ళు కూడా ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు. సరే లెట్స్ సీ అన్నట్టుగా వాళ్ళందరూ కూడా వచ్చారు. సో, ఏ సెంటర్ వాళ్ళకి ఇదంతా కూడా బాగా కనెక్ట్ చేస్తే, బీసీ సెంటర్ వాళ్ళకి ఆ సినిమాలో ఉన్న మాస్ అపీల్ బాగా కనెక్ట్ చేసేసింది. సో, దానివల్ల ఏంటంటే మొత్తం 3 సెంటర్స్‌లోని కూడా గట్టిగా కనెక్షన్ అయితే పడ్డది. సో, ఏ సెంటర్స్‌లో మనకి ఒక 2 వారాలే హౌస్‌ఫుల్స్ ఉన్నా కూడా బీసీ సెంటర్స్‌లో హౌస్‌ఫుల్స్ కంటిన్యూ అవుతా ఉంటాయి. ఫోర్త్ వీకెండ్ కూడా మనకు హౌస్‌ఫుల్స్ పడ్డాయి హిందీలో అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ లెవెల్‌లో ఉందన్నమాట అక్కడ సిట్యుయేషన్. సో, నాకు తెలిసి ఫిఫ్త్ వీకెండ్ కూడా గట్టిగానే కలెక్ట్ చేస్తది. అండ్ మధ్యలో న్యూ ఇయర్ కూడా ఉంది కదా! ఎట్లాగా ఇంకో వస్తది కాబట్టి సో, డెఫినిట్‌గా అది కూడా కొంచెం పెద్ద బూస్టప్పే అవుతది. సో, ఇలాగా నడుస్తోంది బేసిక్‌గా. అయితే ఈ మాస్ అపీల్ బాగా హెల్ప్ చేసింది. తర్వాత రెండోదేంటి, ఇప్పుడు 'బాహుబలి 2'లో ఏంటంటే మనకి ఆ వార్, యూ నో ఆ రివెంజ్ ఇదంతా బాగా హెల్ప్ అయింది. బట్ మీన్‌వైల్ 'పుష్ప 2'లో అవేం లేవు. 'పుష్ప 2'లో ఉన్నదేంటంటే 1 వర్సెస్ 1 అనే ఒక పాయింట్ ఉన్నా కూడా అది జరగలేదుగా పెద్దగా. అక్కడ జరిగిందేంటి మొత్తం 'పుష్ప' డామినేషనే. ప్యూర్ 'పుష్ప' డామినేషన్ గదా! సో, ఆ ప్యూర్ 'పుష్ప' డామినేషన్‌లో మెయిన్‌గా ఆడియన్స్‌కి నచ్చింది ఏంటి అంటే 'అల్లు అర్జున్' గారి స్టైలు, 'అల్లు అర్జున్' గారి స్వాగ్, 'అల్లు అర్జున్' గారి యాటిట్యూడ్, 'అల్లు అర్జున్' గారి బాడీ లాంగ్వేజ్, 'అల్లు అర్జున్' గారి ప్రెజెన్స్. అంటే మీరు గమనించినట్టయితే ఇప్పుడు 'బాహుబలిలో' 'ప్రభాస్' గారి ప్రెజెన్స్ అండ్ అపియరెన్స్ చాలా హ్యూజ్‌గా చాలా రాయల్‌గా ఉంటది. అది వేరు. బట్ ఇందులో ఏంటంటే 'అల్లు అర్జున్' గారి అపియరెన్స్ మంచి మాస్ వైబ్ ఉండి అట్ ద సేమ్ టైమ్ ఆ శారీ సీక్వెన్స్‌లున్నాయి కదా! ఒకటి జాతర సీక్వెన్స్, ఇంకొకటేమో ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్. ఈ 2 ఉన్నాయి కదా! ఈ 2 కూడా డెఫినిట్‌గా అది ఎట్లా అంటే అదొక డిఫరెంట్ వైబ్ అది. దాన్ని ఎవ్వరు కూడా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. సో, అది అటు ఒక పక్క మాసు ఉంటది. మరొక పక్క 'అల్లు అర్జున్' గారికి మాత్రమే సాధ్యమయ్యే స్వాగు ఉంటది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ డామినేషన్ ఉంటది. మొత్తం సినిమా అంతా మీరెక్కడ చూసుకున్నా కూడా. అదెందుకు దుబాయ్ ఎళ్లి ఒకడితో మాట్లాడే చోట కూడా జస్ట్ నార్మల్‌గా కుర్చీలో కాలు పెట్టుకొని కూర్చుంటారు. సో, దాంట్లో కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగా కనబడుతూ ఉంటది. సో, బేసిక్‌గా ఒక సినిమా ఒక క్యారెక్టరైజేషన్ మీద, ఒక పర్సన్ మీద ఇంత భారీ స్థాయిలో నడవడం అనేది ఎప్పుడూ జరగలే. అది 'బాహుబలి 2' విషయంలో కూడా జరగలే. కానీ ఇక్కడ జరిగింది. 'పుష్ప 2' విషయంలో అది జరిగింది. అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో, ఇది బేసిక్‌గా ఫర్దర్‌గా వచ్చే 'అల్లు అర్జున్' గారి సినిమాలకి చాలా పెద్ద బూస్టప్ ఇది. అంటే ఇక్కడ 'అల్లు అర్జున్' గారికి బాగా కనెక్ట్ అయిపోయారు. బాగా కనెక్ట్ అయిపోయారు. సో, దానివల్ల ఇన్ ఫ్యూచర్ కూడా డెఫినిట్‌గా ఎలా ఉంటదంటే 'అల్లు అర్జున్' గారి సినిమా వస్తుందంటే ఆ మినిమమ్ కనెక్టివిటీ ఉంటదనమాట ఆడియన్స్ అందరికి. హిందీ ఆడియన్స్ కూడా నేను చెప్పేది. సో, ఆ ఫ్యాక్టర్ ఉంది. సో, దానివల్ల ఆ కనెక్షన్ ఫ్యాక్టర్ ఏదైతే ఒక పర్సన్‌కి కనెక్ట్ అయిన ఫ్యాక్టర్ చాలా హ్యూజ్ లెవెల్‌లో కనెక్ట్ అవ్వడం వల్ల అది ఎవరు ఒక్కరు కూడా కాదబ్బా! నేషనల్ వైడ్‌గా సెలబ్రిటీస్, క్రికెటర్స్ అన్న తేడా లేకుండా ఇంటర్నేషనల్‌గా కూడా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకొని ఎక్కడెక్కడో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు అవుతుంటే వాళ్ళు కూడా ఇట్లా అంటా ఉంటే ఇంకది
అదే చెప్తున్నా. ఆ తగ్గేదేలే అనే పాయింట్ ఉంది కదా! బేసిక్‌గా అది బాగా కనెక్ట్ చేసేసింది. అండ్ ఈ డైలాగ్స్ కూడా బేసిక్‌గా బాగా హెల్ప్ అయినియి. ఫస్ట్ పార్ట్‌లోనేమో తగ్గేదేలే అని, సెకండ్ పార్ట్‌లోనేమో అస్సలు తగ్గేదేలే అని, ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అయినియి. అండ్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ కూడా బాగా వర్కౌట్ అయినియి. సో, డెఫినిట్‌గా ఆ యాటిట్యూడ్‌ని, ఆ క్యారెక్టర్‌ని బాగా కనెక్ట్ చేసే డైలాగ్స్ కూడా పడ్డాయి. అవన్నీ కూడా బాగా కనెక్ట్ చేసినియి. అండ్ ఇంకొకటి బేసిక్‌గా యాక్టింగ్‌లో మనం ఎవరికీ పేరు పెట్టలేం. బట్ ఇప్పుడు 'బాహుబలి 2లో' ప్రభాస్ గారి యాక్టింగ్ ఏదైతే ఉంటదో అది ఆ సినిమాకి తగ్గట్టు. అది క్లాస్ వైబ్. ఇందులో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఏంటి జాతర సీక్వెన్స్ అండ్ ఆ క్లైమాక్స్ సీక్వెన్స్‌లో అండ్ ఆ ఎమోషనల్ సీక్వెన్స్‌లో వాటిల్లో కూడా అది ఆయనకి తగ్గ అంటే మాస్‌కి తగ్గ యాక్టింగ్. మాస్ మూవీకి తగ్గ మాస్ అపీల్‌తో కూడుకున్న యాక్టింగ్. సో, ఈ యాక్టింగ్ బేసిక్‌గా ఇంకెక్కువ కనెక్ట్ చేస్తది. ఇంకా హ్యూజ్ లెవెల్‌లో కనెక్ట్ చేస్తది. ఎస్పెషల్లీ ఆ జాతర సీక్వెన్స్ అయితే మాత్రం డెఫినిట్‌గా ఆ పాట హిందీలో 'కాళీ మహాకాళి' అని వచ్చింది. 'కాళీ మహాకాళి' మన దగ్గర 'గంగో రేణుక తల్లి' అని వచ్చింది కదా! అక్కడ 'కాళీ మహాకాళి' అని వచ్చింది. ఆ పాటలో ఆ యాక్టింగ్‌కి డెఫినిట్‌గా ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ హిందీలో క్రియేట్ అయిపోద్ది. అటు ఆల్రెడీ 'పుష్ప'తోనే క్రియేట్ అయిపోయింది. ఈ పాటతో ఇంక అది ఎక్కడికో ఎళ్ళిపోద్దది. అది నా పాయింట్. సో, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ బాగా హెల్ప్ చేసాయి. అందువల్ల 'పుష్ప 2' అనేది 'బాహుబలి 2'ని బీట్ చేయగలిగింది. ఈవెన్ దో మనకి ఎక్కువ మార్కెట్స్ నుంచి సపోర్ట్ లేకపోయినా కూడా. అంటే తెలుగు నుంచి ఉంది సపోర్ట్. ఓకే. 'బాహుబలి 2'కి తెలుగు నుంచి ఉంది. హిందీ నుంచి 'బాహుబలి 2'కి ఉంది. బట్ హిందీ నుంచి 'పుష్ప 2'కి ఇంకెక్కువుంది. చాలా ఎక్కువుంది. సో, అది పాయింట్. అండ్ తమిళ్ నుంచి 'బాహుబలి 2'కి మంచి సపోర్ట్ ఉంది. తమిళ్ నుంచి 'పుష్ప 2'కి మీడియం సపోర్ట్ ఉంది. కర్ణాటక నుంచి 'బాహుబలి 2'కి మంచి సపోర్ట్ ఉంది. కర్ణాటక నుంచి 'పుష్ప 2'కి మంచి సపోర్ట్ ఉంది. 'బాహుబలి 2'కి మలయాళం నుంచి మంచి సపోర్ట్ ఉంది. 'పుష్ప 2'కి మలయాళం నుంచి అంత మంచి సపోర్ట్ రాలేదు. సో, ఒక జోన్‌లో అసలు చాలా వరకు రాలేదు. ఒక జోన్‌లో సగమే వచ్చింది. బట్ అయినా కూడా ఇట్ గాట్ థీస్ మచ్ ఆఫ్ కలెక్షన్స్ అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ తెలుగు అండ్ హిందీ. సో, అది పాయింట్ అనమాట. అది చాలా పెద్ద నంబరు అదైతే మాత్రం. సో, అదైతే వాస్తవం. అండ్ ప్రైజెస్ అయితే డిఫరెన్స్ ఆబ్వియస్లీ అప్పటికి, ఇప్పటికి. ఆ 'బాహుబలి 2'కి టైంకి టికెట్ ప్రైజెస్ వేరు. ఇప్పటికి టికెట్ ప్రైజెస్ వేరు. అది డిఫరెంట్. బట్ అప్పటికి ఓటీటీ లేదు. ఇప్పుడు ఓటీటీ బీభత్సంగా ఉంది. సో, 2 ఉన్నాయి. సో, అందుకే దేని మైలేజ్ దానికుంది. సో, అప్పట్లో టికెట్ రేట్లు తక్కువ అనే మైలేజ్ దానికుంది. అందువల్ల అంతొచ్చేయలేంటి ఎక్కువుంటే ఇంకా ఎక్కువొచ్చేవనేది. అప్పట్లో ఓటీటీ లేదు. ఓటీటీ ఉండుంటే అప్పుడు ఇంతమంది థియేటర్‌కొచ్చేవారు కాదు అనే మైలేజ్ దీనికుంది. అంటే దీనికి ఓటీటీ ఉంది కదా బీభత్సంగా. నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది పైగా అది. నెట్‌ఫ్లిక్స్ చాలా గట్టిగా పాపులర్ అది. సో, దాంట్లో వస్తుంది కాబట్టి సో, దానికి ఆబ్వియస్‌లీ ఇంకా మంచి మైలేజ్. అది పాయింట్ అనమాట. సో, ఎనీహౌ మొత్తానికి అట్లాగా 'పుష్ప 2' అయితే 'బాహుబలి 2' కలెక్షన్స్‌ని అయితే బీట్ చేసింది. సో, 'దంగల్‌ని' బీట్ చేస్తలేదో డౌటే నాకు. సో, 'దంగల్‌ని' కొట్టకపోవచ్చు అన్నట్టే ఉంది పరిస్థితి అనమాట. సో, కంప్లీట్‌గా తెలుగులో అయితే జాన్ 9థ్ వరకే ఉంటది. తర్వాత ఆగిపోద్ది. 'గేమ్ చేంజర్' వచ్చిన తర్వాత. హిందీలో కంటిన్యూ అవుతది ఇంకొన్ని రోజుల పాటు. 56 డేస్ వరకు అంటే 8 వీక్స్ వరకు కంటిన్యూ అవుతది. ఆ తర్వాత ఆగుతది. ఇక అప్పుడు చూద్దాం ఎంతవరకు కలెక్ట్ చేసింది. సో, నా ఎస్టిమేషన్ అయితే ఇప్పుడు మాక్సిమం 1900 ఉంది. అంతకు మించి కష్టం అన్నట్టే ఉందిలెండి సిట్యుయేషన్. అంటే మధ్యలో కాంపిటీషన్స్ వచ్చేసాయి. థియేటర్స్ తగ్గిపోయాయి. అట్లా ఉంది కాబట్టి సో, ఐ డోంట్ థింక్ సో. 1900 మాక్సిమం. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, నేనేమైనా పాయింట్స్ మిస్ చేశానా? 'పుష్ప 2', 'బాహుబలి 2' కలెక్షన్స్‌ని బీట్ చేయడానికి ఇంకేమైనా ఫ్యాక్టర్స్ హెల్ప్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి. మీ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. నౌ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై.